హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ టైలరింగ్. ఈరోజు అయితే 2 ఇయర్స్ పాపకి అంబ్రెల్లా ఫ్రాక్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ ఇటువైపు మన వైపు పెట్టుకొని ఓపెన్స్ మన వైపు పెట్టుకోవాలి. ఫోల్డింగ్ ఇలా ఉంటుంది కదా, ఫుల్ ఎక్కువ అంబ్రెల్లా వస్తుంది అనమాట. ఇలా కట్ చేస్తే అందుకని ఇలా వేస్తున్నాను. ఇది మొత్తం ఇలా ఫోల్డింగ్ అనేది ఓపెన్స్ అనేది ఇలా మడత పెట్టుకోవాలి. చూడండి, 4 వచ్చినాయి. 2, 3, 4 4 వచ్చినాయి అనమాట. ఈ 4 వచ్చిన తర్వాత ఈ మడత అనేది ఇలా పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది ఇలా మన వైపుకి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి పాపది పొడవు వచ్చేసి 12 ఉంది. నడుము వచ్చేసి నడుము కూడా 12 ఉంది. 11.5 12 ఉంది అనమాట. నడుము 12 ఉంది, పొడవు 12 ఉంది. కాబట్టి ఇప్పుడు మనము ఇలా 8 లైన్స్ వచ్చినాయి కాబట్టి ఇలా ఫోల్డింగ్ వేసాం. ఎక్కువ అంబ్రెల్లా రావడం కోసం ఇలా వేసాం కాబట్టి 12 ఉంది కదా, ఈ 12లో హాఫ్ తీసుకోవాలి. 12లో సగము 6, 6లో సగము 3 ఇంచెస్ వస్తుంది. ఈ 3 ఇంచెస్ని ఇలా పెట్టాలన్నమాట. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఈ కోన్ ఉంటుంది కదా, ఈ కోన్కి సమానంగా కూడా ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ ఉంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా 4 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. 4 ఇంచెస్ ఉంది. తర్వాత కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీసుకోవాలన్నమాట షేపు. ఇప్పుడు ఇక్కడ నుంచి 12 ఇంచులు తీసుకుంటున్నాను. ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, అంటే జిగ్జాగ్ చేసేటప్పుడు ఖర్చులో పోతుంది కాబట్టి. ఇక్కడ నుంచి 13 ఇంచులు. ఇలాగే మొత్తము ఇలా రౌండ్గా ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిందేమో ఫ్రంట్ టు బ్యాక్ వస్తుంది అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇలా ఫోల్డింగ్ ఉంటుంది చూడండి. ఇదో ఫోల్డింగ్, ఇలా ఫోల్డింగ్ ఉంటుంది. ఈ ఫోల్డింగ్ని ఫ్రంట్ టు బ్యాక్ తీస్తానమాట. ఇలా వేసుకుంటే ఈ ఫోల్డింగ్ అనేది వస్తుంది, లేకపోతే ఓపెన్స్ వస్తుంది అనమాట. అందుకని ఇలా పెట్టాను. ఇప్పుడు పాపతి పొడవు చూసుకోవాలి. ఈ పొడవు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి 7.5 ఇంచెస్ వచ్చింది. 7.5 ఇంచెస్ వచ్చింది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 8.5 ఇంచెస్ పెడుతున్నాను. ఖర్చు కోసం ఇటు ఒక హాఫ్ ఇంచ్, ఇటు ఒక హాఫ్ ఇంచ్ పోవాలి కాబట్టి. తర్వాత నడుము వచ్చేసి 12 ఉంది కదా, 6 ఉంది. అంటే ఇటు లెంత్ ఈ నడుము వచ్చేసి 12 ఉంటుంది. ఈ 12 ఉంది కాబట్టి దీంట్లో సగం తీసుకోవాలి, అంటే 6. ఈ 6 ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం అనమాట. మొత్తం 8 ఇంచులు తీసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా 8 ఇంచులు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నెక్ పొడవు షోల్డర్ కాడ 2 ఇంచెస్. సివిలేస్ పెట్టుకునే పని అయితే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లేదు సివిలేస్ కాకుండా ఏదైనా ఫ్రిల్స్ కానీ హ్యాండ్స్ కానీ పెట్టుకునే పని అయితే 2 ఇంచెస్ సరిపోతుంది అనమాట. ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ సరిపోతుంది. నెక్ పొడవు వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది కాబట్టి 3 పెట్టుకోవాలి. 3 పెడుతున్నాను. 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ చంక నెక్ రౌండ్ కూడా పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. 4 ఇంచులు ఉంది. 4 ఇంచులు పొడవు పెట్టుకోవాలి. ఇక్కడేమో చంక డౌన్ కోసం ఒక 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా గీసుకొని దాంట్లో కలిపేసేయాలి. ఇది వచ్చేసి
రౌండ్ కాడ 3 పలకల మెడ పెడుతున్నాను. ఈ 3 పలకల మెడకి ఇలా గీసుకొని కట్ చేయాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఇలా కట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ సపరేట్ అవుతాయి కదా, సపరేట్గా తీసుకొని వెనక నెక్ ఏమో రౌండ్ కట్ చేద్దాము, ముందేమో 3 పలకలు కట్ చేద్దాము. ఇది బ్యాక్. ఈ ఫ్రంట్కి ఏమో ఇలా కట్ చేస్తున్నాను. ఈ బ్యాక్ నెక్ ఏమో ఇలా రౌండ్ గీసి ఇలా రౌండ్ కట్ చేయాలి. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ రౌండ్ కట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ కదా, ఈ ఫ్రంట్ ఇలా పెట్టుకొని ఇప్పుడైతే చంక రౌండ్ అయితే కట్ చేయాలి. ఈ చంక రౌండ్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మనం టస్క్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ నుంచి డౌన్ చేస్తూ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేస్తూ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక టస్క్ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి అమరిల్లా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇదిగోండి ఫుల్ అమరిల్లా వస్తుందన్నమాట. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. బాగా పిల్లలు బుట్ట బొమ్మల బాగుంటుంది అనమాట ఇలా వస్తే. హీర్ బేబీ అమరిల్లా ఫ్రాక్ అయితే కట్ చేశాను కదా, ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ వేయలేదు కదా, దీనికి లైనింగ్ లేదు, ఓన్లీ కుట్టడమే అనమాట. పాప నెక్ వచ్చి ఇలా 3 పలకలు కట్ చేశాను. ఫ్రంట్ అనమాట. బ్యాక్ వచ్చేసి రౌండ్ కట్ చేశాను. ఇప్పుడు లైనింగ్ లేదు కాబట్టి ఓన్లీ బ్లౌజ్ పీసెస్తోనే మనం కట్ చేసాం కాబట్టి ఈ రౌండ్ నెక్కేమో క్రాస్ తీసుకోవాలన్నమాట. క్రాస్ తీసుకోవాలి. ఈ 3 పలకలకేమో స్ట్రైట్ తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి స్ట్రైట్ అయితే నేను కట్ చేశాను. స్ట్రైట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు రౌండ్ నెక్కి క్రాస్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా క్రాస్ పీస్ ఉంది కదా, ఈ క్రాస్ని కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ కట్ చేసిన తర్వాత ఈ చిన్న పీస్ సరిపోతుంది, ఎందుకంటే పాపది చిన్న నెక్కే కాబట్టి సరిపోతుంది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా ఫస్ట్ స్టార్టింగ్ పెట్టి మెయిన్ క్లాత్ అనమాట. ఇది లోపల సైడు, ఇది మెయిన్. ఇప్పుడు ఇక్కడ పెట్టేసి మనం క్రాస్ పీస్ తీసాను కదా, అందుకని ఇదైతే ఇక్కడ పెట్టేసి స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. అక్కడక్కడ టాకాలు పెట్టుకోవాలి. అక్కడక్కడ టాకాలు పెట్టుకుంటే రౌండ్ అనేది బాగా తిరుగుతుందన్నమాట. ఇలా రౌండ్ బాగా తిరగడం కోసము మళ్ళీ ఇటు మలిపి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ పెట్టేసి ఈ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇలా ఒక స్టిచ్చింగ్ వేయాలన్నమాట. ఇలా మొత్తం రౌండ్ నెక్ అంతా ఇలా మడత పెట్టుకుంటూ చూడండి, ఇలా ఫోల్డింగ్ చేశాను. 2 ఫోల్డింగ్ చేశాను. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇలా పెట్టుకొని 2 ఫోల్డింగ్ చేసి ఇలా అయితే ఒక స్టిచ్చింగ్ వేయాలి. ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేయాలి. ఇదిగోండి రౌండ్ నెక్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది బ్యాక్ కదా, ఫ్రంట్
ఫ్రంట్ కుడుతున్నాను. ఫ్రంట్కి వచ్చేసి స్ట్రైట్ పీస్ అన్నమాట. ఈ స్ట్రైట్ పీస్ని కూడా ఫస్ట్ అయితే ఒక ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే కుడుతున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఇది లోపల పార్టు, ఇది పై పార్టు. ఈ పై పార్ట్ని ఇలాగ పెట్టుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పెట్టుకొని కుట్టాలన్నమాట. చూడండి, ఈ 3 పలకలు ఉన్నాయి కదా, ఇక్కడ ఈ మూలల దగ్గర ఇలా మడత పెట్టుకోవాలి. ఈ మూలల దగ్గర చూడండి, ఈ మూల ఉంటుంది కదా, ఈ 3 మూలలు, ఈ మూలల దగ్గర ఇలా పెట్టుకోవాలి. ఈ క్లాత్ ఉంది చూడండి, ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. అక్కడికి రానిచ్చి ఆపేసి పాదం పైకి లేపి మళ్ళీ ఇలా పెట్టాలి. ఇలా పెట్టి మళ్ళీ ఇక్కడ దాకా రానియాలి. మళ్ళీ కొంచెం దూరం వచ్చాక ఆపి సేమ్ ఇలాగే లోపలికి ఈ క్లాత్ని లోపలికి పెట్టేసి ఈ మూల ఎక్కడైతే ఉందో అక్కడికి పెట్టేసి కరెక్ట్గా ఇలా పెట్టాలన్నమాట. అప్పుడు మూల కాడ బాగా వస్తుంది మనకి. బ్లౌజ్కైనా దేనికైనా అంతే. మళ్ళీ ఇక్కడికి రానివ్వాలి. మళ్ళీ పాదం లేపి మళ్ళీ ఇటు సైడ్కి రానిచ్చాక మళ్ళీ ఇలా పెట్టాలి. మళ్ళీ స్ట్రైట్గా రానిచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మూల ఉంటుంది కదా, ఈ మూల కాడ కూడా ఇంతే సేమ్ క్లాత్ ఇలా పెట్టేసి స్ట్రైట్గా కుట్టు రానివ్వాలి. మళ్ళీ పాదం లేపి మళ్ళీ ఇలా పెట్టాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక కుట్టు రానివ్వాలి. కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు ఈ మూలల కాడ ఇలా ఒక కట్ ఇస్తున్నాను. అప్పుడు బాగా తిరుగుతుందన్నమాట. అంతేనండి, ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడైతే ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి గోరుతో ఇలా స్ట్రైట్గా ఇలా మూడు వైపులా ఇలా అనుకోవాలి. తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేసి చూడండి, ఈ మూలల కాడ ఇలా అనుకోవాలన్నమాట. ఇప్పుడు పై వైపున ఇలా ఒక కుట్టు అయితే వేస్తున్నాను. మళ్ళీ ఆ మూల కాడ ఆపేసి మళ్ళీ స్ట్రైట్గా ఇలా కుట్టు రానివ్వాలి. ఇలా రానిచ్చి మళ్ళీ పాదం లేపి స్ట్రైట్గా మళ్ళీ కుట్టు రానివ్వాలి. చూడండి, చాలా నీట్గా వస్తుంది. ఇలా కుట్టు వేసాం కదా, మళ్ళీ లోపల సైడ్ చూసుకొని ఇది హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఒక కుట్టు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక కుట్టు వేస్తున్నాను. లైనింగ్ ఉంటే సేమ్ అలాగే పెట్టేసి లైనింగ్ని మామూలుగా పెట్టి ఒక కుట్టు వేసుకొని తిరగ వేసుకోవచ్చు. చూడండి, ఇంకో కుట్టు వేసాను. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇలా రెండింటిని కలిపి ఈ షోల్డర్లు 2 భుజాలు ఉన్నాయి కదా, 2 కుట్టాం కదా, ఈ రెండింటిని కలిపి జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ కొట్టాలి. ఇప్పుడైతే ఈ టాకాలు అయితే పెడుతున్నాను. అటు సైడు ఇటు సైడు ఇలా కుట్టాలి, ఇటు సైడ్ కూడా ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా పీస్ తీసుకొని క్రాస్ అయితే కట్ చేసుకోవాలి. 1-1.5 ఇంచెస్తో అయితే తీసుకొని కట్ చేస్తున్నాను. ఇది సరిపోతుంది, రెండింటికి సరిపోతుంది అన్నమాట. అది నేను ఆగినప్పుడు షోల్డర్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనమైతే కట్ చేసాం కదా, ఈ క్లాత్ని అయితే తీసుకొని ఇక్కడ నుంచి పెట్టుకొని ఇక్కడ స్టార్ట్ చేసుకొని ఒక కుట్టు వేయాలి.
ఇలా అయితే కుట్టాను కదా, ఇప్పుడైతే అక్కడక్కడ ఇలా టాకాలు పెడుతున్నాను. టాకాలు పెట్టడం వల్ల బాగా తిరుగుతుందని ఇలా టాకాలు పెట్టిన తర్వాత దీంట్లో అయితే థ్రెడ్ పైపింగ్ వేయట్లేదు, అంత సన్నగా అవసరం లేదనమాట. కొంచెం లావుగా వచ్చినా పర్వాలేదు, హ్యాండ్స్ వేయట్లేదు కాబట్టి. ఇప్పుడైతే ఇలా పెట్టేసి ఒక స్టిచ్చింగ్ వేయాలి. లోపలికి ఫోల్డింగ్ అనేది లోపలికి మడవాలన్నమాట. ఇలా ఖర్చు మీదగా ఇలా మడిచేసి ఇలా అయితే ఒక కుట్టు వేస్తున్నాను. ఇలాగే కొంచెం లావుగానే వేసుకుంటే బాగుంటుంది. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడైతే లోపలికి తీసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా మడుచుకుంటూ ఇంకో స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఇలా మడుచుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేయాలి. ఇదిగోండి ఇలా వచ్చింది, ఇలా అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అటు సైడ్ కూడా ఇలాగే వేస్తున్నాను. ఇదిగోండి రెండో వైపు కూడా కంప్లీట్ చేశాను, ఇటు సైడు. ఇప్పుడైతే వేస్తున్నాను. ఇలా మధ్యలోకి తీసుకొని కట్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయినాయి కదా, ఇప్పుడైతే కుడుతున్నాను. ఇదైతే ఉక్సులు పట్టి, ఈ ఉక్సులు పట్టీకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మడత దీని మీద పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఇలా కుట్టాలి. తర్వాత ఇది కాజా పట్టీ. ఇదిగోండి ఈ కాజా పట్టీకి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇది లోపలికి మడవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇలా ఒక కుట్టు వేసుకోవాలి పైన. ఇలా ఫోల్డింగ్ చేస్తూ మొత్తం అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఉక్సులు పట్టీకి మొత్తం ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడైతే కాజా పట్టీ కుడుతున్నాను. ఈ కాజా పట్టీ ఇలా కుట్టాం కదా, పైన ఒక కుట్టు వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు కాడ ఇలా పెట్టేసి క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేయాలి. మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నాను. ఈ రెండింటిని కలుపుతూ ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పలకలాగా కుట్టు వేయాలి. పైన ఒక ఉక్స్ కానీ 2 ఉక్సులు కానీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసి మళ్ళీ పాదం లేపి మళ్ళీ స్ట్రైట్గా కుట్టు రావాలి. ఇప్పుడు ఆది డ్రెస్ ఉంది కదా, ఈ ఆది డ్రెస్సు నడుము అయితే చూసుకోవాలి. నడుము చూసుకొని ఇది ఎక్కడ దాకుందో ఈ కుట్టు కాడి నుంచి ఈ కుట్టు వరకు ఇలా ఒక డాట్ పెట్టుకోవాలి. ఇటు సైడు. ఇప్పుడైతే చంక్ ఉంది కదా, భుజం కాడి నుంచి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఇక్కడికి కొలత పెట్టుకొని ఆది డ్రెస్ ఎంత అయితే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఒక కుట్టు వేస్తున్నాను. ఇలాగే ఇంకో కుట్టు వేస్తున్నాను. ఇలా ఇప్పుడైతే అమరిలాకి ఇలా 2 పీసులు అయితే కట్ చేశాను కదా, ఇలా ఈ 2 పీసులను అయితే ఇప్పుడు అంటిస్తున్నాను. ఫస్ట్ ముందు పార్ట్ ఉంది కదా, ఈ ముందు పార్ట్ ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టేసి, అంటే మెయిన్ సైడ్ ఏమో లోపలికి ఉండాలి, ఆపోజిట్ ఏమో పైకి ఉండాలన్నమాట. ఇది కూడా అంతే, పైది కూడా మెయిన్ సైడ్ పైకి ఉండాలి, ఆపోజిట్ లోపలికి ఉండాలి. ఇప్పుడైతే ఇలా ఈ 2 పెట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఇలా అయితే ఒక స్టిచ్చింగ్ వేయాలి. ఇలాగే బ్యాక్ సైడ్ కూడా అంటిస్తున్నాను. చూడండి ఇది ఉంది అమరిల్లా, ఇక్కడ జిగ్జా చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి బ్యాక్ సైడ్కి, ఈ బ్యాక్ సైడ్ కూడా అంతే. ఫస్ట్ మెయిన్ సైడ్ ఇలా పెట్టుకొని ఆపోజిట్లో అలా కిందకు పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇది కూడా ఇంతే, ఇది ఓపెన్ చేసుకొని
ఇది లోపల సైడు, ఇది మెయిన్ సైడ్ అనమాట. ఈ రెండింటిని ఇలా కలిపి ఇప్పుడైతే జాయిన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది లోపల అనమాట. ఇది మెయిన్, ఇది మెయినే. ఈ రెండింటిని కలుపుతూ జాయిన్ చేయాలి. కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ వేస్తున్నాను, రెండో కుట్టు. ఇలా అంటించిన తర్వాత అయితే ఈ కాడలు కట్టుకోవడానికి పాప యాది డ్రెస్ ఉన్నాయి చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. అందుకని ఇలాగే కుడదామని అనేసి దీనికోసం అయితే ఒక 3 ఇంచులు తీసుకున్నాను. 3 ఇంచులతో ఇలా 2 పీసులు కట్ చేశాను అనమాట. దీన్ని పై వైపు ఇలా పెట్టుకొని, లోపల వైపు ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఒక కుట్టునైతే వేస్తున్నాను. లాస్ట్లో అయితే ఇలా పెట్టి ఇక్కడ క్రాస్గా రానివ్వాలన్నమాట. లాస్ట్లో ఇక్కడ క్రాస్గా రానివ్వాలి. ఇలా ఇంకో కుట్టు రానిస్తున్నాను. ఇప్పుడైతే ఏదన్నా సువ్వ తీసుకొని తిరగేయాలన్నమాట. సేమ్ ఇలాగే ఇంకోటి కూడా కుట్టేస్తున్నాను. కుట్టిన తర్వాత ఇప్పుడైతే ఏదన్నా ఒక సువ్వ తీసుకొని ఇలా మధ్యలోకి పెట్టేసి క్లాత్ మధ్యలో పెట్టాలన్నమాట. పెట్టి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేస్తూ లోపలికైతే పెట్టేసి మొత్తం బయటికి రావాలన్నమాట. సువ్వ ఇలా బయటకు ఇలా వచ్చేసిన తర్వాత ఈ మోళ్ళు ఈ సువ్వతోటి ఇలా అనుకోవాలి బయటకు వచ్చేటట్టు. ఇప్పుడు సువ్వ తీసేసి ఇదిగోండి వచ్చింది. ఈ చివరి కూడా ఇలా వచ్చింది. ఇలా 2 కాడలు అయితే ఇలా ప్రిపేర్ చేశాను. ఇంకో కాడ కూడా ఈ రెండింటిని అంటిద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఇలా పెట్టుకొని ఫ్రంట్ సైడ్ అనమాట, ఇది ఫ్రంట్ సైడు, ఇది బ్యాక్ సైడు. ఆదైతే చంకది, ఆదైతే ఇలా పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాను. తర్వాత ఈ కాడలు అయితే కుట్టాం కదా, ఈ కాడల్ని ఎలా పెట్టాలంటే ఇలా తీసి, అంటే వెనక సైడు ఇది ఫ్రంట్ కదా, బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసి లోపలికి పెట్టాలన్నమాట. లోపలికి పెట్టేసి చూడండి, ఇదిగో లోపల ఉంటుంది, అంటే వెనక సైడ్ కట్టుకునేటట్టు. ఇలా అయితే స్ట్రైట్గా కుట్టేయాలి. ఇలాగే ఇంకొకటి డబల్ కుట్టు అయితే వేస్తున్నాను. అలాగే రెండో వైపు కూడా ఇలాగే సేమ్ మెజర్మెంట్ తీసుకొని ఇలా ఒక కుట్టు వేసి కాడ ఉంటుంది కదా, ఈ కాడ అయితే ఇలా లోపల వైపు పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడైతే ఒక స్టిచ్చింగ్ వేయాలి స్ట్రైట్గా. ఇంకో కుట్టు వేస్తున్నాను. అయిపోయింది కుట్టడము. ఇప్పుడైతే తీస్తున్నాను. ఇదిగోండి, పాప ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది, అంబ్రెల్లా ఫ్రాక్. గౌన్ అయితే ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇది ఫ్రంట్. ఇదిగోండి ఇక్కడైతే జిగ్జా చేసుకోవాలి. జిగ్జా చేస్తే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇదేమో బ్యాక్ సైడ్ అన్నమాట. ఇదిగోండి కాళ్ళు ఎలా కట్టుకోవచ్చు. ఒక జాయింట్ పీస్తో, 1 మీటర్ కానీ 80 పాయింట్ల జాయింట్ పీస్తో ఇలా అయితే చిన్నపిల్లలకి 1 ఇయర్ 2 ఇయర్ బేబీకి ఇలా కుట్టుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అంబ్రెల్లా వచ్చేసింది. చూడండి ఎంత కావాలంటే అంత వచ్చిందనమాట. చాలా అయితే చాలా లాంగ్ వచ్చింది.